పార్టీ కార్యకర్తల మన వెంట నడిచే కార్యకర్తల మన వెంట నడిచే స్నేహితుల కళ్లల్లో వెలుగులు ఉంటే, ముఖాన చిరునవ్వు ఉంటే మనం బాగుంటాం. అలా కాకుండా మన వెంట నడిచే నాయకులు కార్యకర్తల కళ్లల్లో కన్నీరు గారితే, మొహంలో ఆవేదన ఉంటే ఆయన ఎంత పెద్ద మహానాయకుడైనా తోపు తురుంకనైనా సర్వనాశనం కాక తప్పదు. దీన్ని నేను బలంగా నమ్ముతాను. మన ఊపిరి, మన శ్వాస పార్టీ కార్యకర్తలు, మన కోసం జెండా బట్టి నిజాయితీగా పనిచేసిన నాయకులు కార్యకర్తలు వాళ్ళ ప్రయోజనాల విషయంలో వాళ్ళ సంతోషం విషయంలో, వాళ్ళ ఆనందం విషయంలో ఎందాకైనా ఎవరితోనైనా పోరాడుదాం. ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి కళ్లలో వెలుగులు ఉంటేనే నాకు సంతోషం ఉంటుంది. 10 కాలాలు మనం రాజకీయాలు చేయగలుగుతాం. అలా కాకుండా ఏదో అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ప్రజలు క్షమించరు, కార్యకర్తలు క్షమించరు. పార్టీ నాయకులు కార్యకర్తలుగా, నా ప్రతినిధులుగా, మీ ప్రాంతాల్లో మీరందరూ ఎమ్మెల్యేలు, నా ప్రతినిధులుగా, నా కుటుంబ సభ్యులుగా, అంటే పార్టీ నాయకుల కార్యకర్తల కష్టం తెలిసిన ఎమ్మెల్యేలు అతి తక్కువ మందిలో నేను ఒకడిని. ఒక జిల్లా కాదు, ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే నాకు తండ్రుల తాతల వారసత్వం లేకున్నా, వేల కోట్ల కోటీశ్వరుల కుటుంబం కాకున్నా, ఓ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి గోడల మీద రాతలు నేనే రాసి ఉన్నా, చెట్లెక్కి నేనే జెండాలు కట్టి ఉన్నా, ప్రజల పక్షాన కార్యకర్తల పక్షాన పోరాటాలు చేసి జైళ్లకు వెళ్ళా, జైళ్లలో ఉన్నా, పోలీసు లాకప్పుల్లో ఉన్నా, లాఠీ దెబ్బలు తిన్నా. ఓ కార్యకర్త కష్టమేందో కన్నీళ్ళేందో నాకు తెలుసు. ఫోన్ చేసి కార్యక్రమం ఉంది, నువ్వు 50 మందిని తీసుకోరా, 25 మందిని తీసుకోరా చెప్పడం చాలా తేలిక. ఒక ఫోన్ కాల్. ఆ 25 మందిని, ఆ 10 మందిని, ఆ 50 మంది తీసుకువచ్చేదానికి ఆ కార్యకర్త పడే కష్టం, నలిగే కష్టం నా జీవితంలో అనుభవించున్నాను కాబట్టి, నేను ఆ పని చేస్తున్నాను కాబట్టి నాకు పూర్తిగా తెలుసు. రిపెంట్ అవుతున్నావా? అబ్బే 1% కూడా లేదు. నేను కొట్టమంటే మళ్ళీ కొడతాను, గోపు మీద కొట్టమన్నా సరే మళ్ళీ కొడతాను. నాయనా నేనేం పసిపిల్లను కాదు, 40 years ఇండస్ట్రీ ఇక్కడ.